ఈ వీడియోలో రేఖలు కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది పటంలో యాంగిల్ ఏ కామా, యాంగిల్ బి కామా, యాంగిల్ సి కామా, యాంగిల్ డి మరియు యాంగిల్ ఈలను కనుగొనుము. కారణాలను తెలపండి. జవాబు: ఈ ప్రశ్నలో యాంగిల్ ఏ కామా, యాంగిల్ బి కామా, యాంగిల్ సి కామా, యాంగిల్ డి కామా, యాంగిల్ ఈలను కనుక్కోమన్నారు. ముందు మనం యాంగిల్ ఏని కనుక్కుందాము. దానికోసం పటంలో చూసినట్లయితే ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పటంలో బాణం గుర్తులు ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే ఒకే వైపు ఉన్న బాణం గుర్తులు గల రేఖలు సమాంతర రేఖలు అని అర్థము. ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. ఇక్కడ బాణం ఇలా ఉంది. ఈ రేఖ మీద బాణం ఇలా ఉంది. ఈ రేఖ మీద ఇలా ఉంది. ఈ రెండు రేఖల మీద బాణాలు ఒకవైపు ఉన్నాయి. అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని అర్థము. మరి ఈ రేఖ ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. అంటే ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. ఇక్కడ ఏ ఉంది. ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలను ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాం. అంటే ఈ రెండు కోణాలు సమానం. మరి ఏ విలువ ఏమవుతుంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు అవుతుంది. పటంలో రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ బి విలువని కనుక్కుందాము. పటంలో చూసినట్లయితే యాంగిల్ బి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ యాంగిల్ బి ఉంది. ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. ఇక్కడ బాణం గుర్తు ఇలా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. ఈ రెండు రేఖల మీద బాణం గుర్తులు ఒకే వైపు ఉన్నాయి. అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలని అర్థం. మరి ఈ రేఖ ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. అంటే ట్రాన్స్వర్సల్. 50 డిగ్రీలు కామా బి ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలను ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాం. అంటే రెండు కోణాలు సమానం. మరి యాంగిల్ బి విలువ ఏమవుతుంది? 50 డిగ్రీలు అవుతుంది. అది పటంలో రాద్దాము. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ సి విలువని కనుక్కుందాము. పటంలో చూసినట్లయితే సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనకిక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ సి ఉంది. ఇక్కడ బాణం గుర్తు ఇలా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇలా ఉంది. ఈ చివరి రెండు రేఖలు మీద బాణం గుర్తులు ఒకే వైపు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? రెండు రేఖలు సమాంతర రేఖలు. ఈ రేఖ ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. అంటే ట్రాన్స్వర్సల్. మరి 50 డిగ్రీలు సి ఎలా ఉన్నాయి? రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు ఏమవుతాయి? ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే యాంగిల్ సి విలువ ఏమవుతుంది? 50 డిగ్రీలు అవుతుంది. అది పటంలో రాద్దాము. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ డి విలువని కనుక్కుందాము. పటంలో చూసినట్లయితే యాంగిల్ డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ డి ఉంది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ బాణం గుర్తు ఇలా ఉంది. ఈ రేఖ మీద కూడా ఇలా ఉంది. ఈ మధ్యలో రేఖ మీద ఇలా ఉంది. ఈ చివరి రెండు రేఖల మీద బాణం గుర్తులు ఒకే వైపు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? రెండు రేఖలు సమాంతర రేఖలు. ఈ మధ్యలో రేఖ ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. మరి 50 డిగ్రీలు డి ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి.
అంటే ఈ రెండు కోణాలు ఏమవుతాయి? ఏకాంతర కోణాలు. అంటే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు అవుతుంది. దాన్ని పటంలో రాద్దాము. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ ఈ విలువను కనుక్కుందాము. పటంలో చూసినట్లయితే యాంగిల్ ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది యాంగిల్ ఈ. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ బాణం గుర్తు ఈ రేఖ మీద ఇలా ఉంది. ఈ చివరి రేఖ మీద కూడా అలాగే ఉంది. ఈ మధ్యలో రేఖ మీద ఇలా ఉంది. ఈ చివరి రెండు రేఖల మీద బాణం గుర్తులు ఒకే వైపు ఉన్నాయి. అంటే రెండు రేఖలు సమాంతర రేఖలు. మరి ఈ రేఖ ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. మరి 50 డిగ్రీలు యాంగిల్ ఈ ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు ఏమవుతాయి? ఏకాంతర కోణాలు. అంటే యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు అవుతుంది. దాన్ని పటంలో రాద్దాము. ఈ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.